సార్ అయితే 3 కోట్ల మంది ఇరాన్ ప్రజలు, 100 దేశాల ప్రతినిధులు, అలాగే ఇరాన్ టాప్ లీడర్లందరూ హాజరైన ఈ ఖమేనీ అంత్యక్రియలకు గనక ఈ టైంలో ఇజ్రాయెల్ దాడి చేసి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది? అసలు ఎందుకు ఇజ్రాయెల్ వెనక్కి ఎందుకు తగ్గింది? ఎవరు ఆపి ఉంటారు సార్? ఎస్ అండి. ఇప్పుడు అందరూ భయపడింది ఏంటంటే, ఈవెన్ ఇరాన్ కూడా భయపడింది, ఈవెన్ ఐఆర్జీసీ కూడా భయపడింది ఏంటంటే, అందుకే అకార్డింగ్ టు ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఈ షియా మత సూత్రాల ప్రకారం, ఖురాన్ షియా మత సూత్రాల ప్రకారం ఒక మనిషి చనిపోయిన తర్వాత కేవలం 24 గంటల లోపులోనే ఆయన ఖనన ప్రక్రియ భూమిలో చక్కగా శవాన్ని శుభ్రం చేసి చాలా జాగ్రత్తగా భూమిలో పాతి పెడతారన్నమాట. ఇది ఆ మత సూత్రాల కోసం. కానీ ఆయతుల్లా అలీ ఖైమోని ఖనన ప్రక్రియ 40 రోజుల పాటు అది చేయలేదు. ఆల్మోస్ట్ 4 నెలలు 120 రోజుల పాటు చేయలేదు. ఎందుకంటే ఈ ఆయతుల్లా అలీ ఖైమోని ఖనన ప్రక్రియ అయ్యే సమయంలో ఇటు అమెరికా ముఖ్యంగా ఇజ్రాయెల్ అటాక్ చేయొచ్చు, అక్కడ అటెండ్ అయిన అందరి లీడర్లని ప్రజల్ని ఎక్కువ మందిని చంపేయొచ్చు అని భయపడి ఇన్ని నెలలో ఈ ఖనన ప్రక్రియ చేయలేదు ఫిబ్రవరి 28 నుంచి. ఇప్పుడు ఫిబ్రవరి 28 తర్వాత జూలై 9వ తారీఖున ఈ మషాద్ సిటీలో చేయడం జరిగింది. ఈ మషాద్ సిటీలో ఈ ఖనన ప్రక్రియ జరిగేటప్పుడు ఏమైనా ఇజ్రాయెల్ మొసాద్ అటాక్ చేస్తుందని అందరూ భయపడ్డారు. కానీ యుద్ధం ఆగింది, ఎంఓయూ కుదిరింది కాబట్టి జరగదనుకున్నారు. కానీ యుద్ధానికి ఇప్పుడు ఖననం ప్రక్రియ మొదలైన తర్వాత జూలై 6 మొదలైన తర్వాత మళ్ళీ యుద్ధం మొదలైంది అమెరికా ఇరాన్ల మధ్య. అంటే దీన్ని ఆసరాగా చేసుకుని ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు మొసాదు మిసైల్స్ అటాక్, ఎయిర్ ఫోర్స్ ద్వారా అటాక్ చేస్తాయి ఇరాన్ మీద భయపడడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఈ మషాద్ సిటీలో మొత్తం ఏంటంటే ఆల్మోస్ట్ మనకేంటంటే 2 కోట్ల మంది ప్రజలు ఆ సిటీలో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ అత్యంత పవిత్రమైన స్థలం అన్నమాట ఈ మషాద్ అనేది. ఇరాన్లో 2వ అతిపెద్ద నగరం. దీని జనాభా కూడా ఆల్మోస్ట్ 90 లక్షలు. ఈ 90 లక్షల పీపుల్తో పాటు 2 కోట్ల మంది ప్రజలు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ప్రొసెషన్ మానవ చరిత్రలోనే అతిపెద్ద హ్యూమన్ కాంగ్రిగేషన్గా చెప్తారన్నమాట. అసలు మానవ చరిత్రలోనే ఇంతమంది ప్రజలు ఒక ప్రక్రియకి అటెండ్ అవ్వాలి. ఈవెన్ అవతార పురుషుల ప్రక్రియ కూడా అటెండ్ అవ్వలేదు, అంతమంది అటెండ్ అయ్యారు. మరి ఇలాంటి దాన్ని ఆసరా చేసుకుని ఇజ్రాయెల్ అటాక్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది అత్యంత భయం, ఒళ్ళు గొగురు పొడిసే ఒక పెద్ద విషయం అనమాట. అది 3వ ప్రపంచ యుద్ధం తప్పితే వేరేది లేదు. ఇలాంటి అవకాశాన్ని మొసాదు ఇజ్రాయెల్ ఎప్పుడూ జారవిడుచుకోదు. ఎవరు ఏమనుకుంటారో, ప్రపంచంలో చట్టాలు ఏమున్నాయో కూడా ఇజ్రాయెల్ పట్టించుకోదు. మరి నిన్న ఈ మషాద్ సిటీని ఎందుకు అటాక్ చేయలేదు ఇజ్రాయెల్? ట్రంప్ను పక్కన పెడదాం, ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేయలేదంటే చాలా మిస్టీరియస్ కాజ్ ఉంది అని చెప్తారు. ఎందుకంటే ఒకవేళ మషాద్ సిటీలో ఈ యొక్క ఖమేనీ ఖనన ప్రక్రియ అటెండ్ అయిన ఆ ప్రొసెషన్ మీద అటాక్ చేసి ఉంటే పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఊహకు అందనదనమాట. ఎందుకంటే 100 దేశాల ప్రతినిధులు అటెండ్ అవుతున్నారు, ఇంకా ఇంక్లూడ్ ఇండియా, రష్యా. మెద్వదేవ్ అంటే ఆల్మోస్ట్ పుతిన్ వచ్చినట్టే. ఇటు చైనా, కొన్ని ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్రికన్ కంట్రీస్, ఇస్లామిక్ గల్ఫ్ కంట్రీస్ మొత్తం 100 దేశాల ప్రతినిధులు అటెండ్ అయి ఉన్నారు. 2 కోట్ల మంది ప్రజలు అటెండ్ అయి ఉన్నారు. ఇరాన్ ఐఆర్జీసీ టాప్ కమాండర్స్ అటెండ్ అయ్యారు, ఇంక్లూడ్ అహ్మద్ వాహిదీ. తర్వాత ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజాస్కియన్, ఇరానియన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ గాలిబఫ్ అటెండ్ అయ్యారు. అందరూ లీడర్లు అక్కడ, ఎక్స్పీడియన్సీ కౌన్సిల్, ఎంటైర్ ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ టాప్ మోస్ట్ మొత్తం లీడర్లు అందరూ అక్కడ అటెండ్ అయ్యారు. వాళ్ళని ఇజ్రాయెల్ చంపాలనుకుంటుంది. అందరూ ఒకటే ప్లేస్, ఇంక్లూడ్ ట్రంప్ కూడా అన్నాడు ఒకే ప్లేస్లో ఉన్నారు, ఒకే షాట్తో చంపేయొచ్చని ఇంక్లూడ్ ట్రంప్ కూడా బెదిరించాడు. ఇప్పుడు ఇలాంటి సమయాన్ని మొసాద్ చాలా పక్కాగా ఉపయోగించుకుంటుంది. ఏ లీడర్ ఎక్కడికి వచ్చినా వాళ్ళని చంపేస్తుంది. మరి ఎందుకు అటాక్ చేయలేదు అంటే ఒకటే కారణం అండి. 100 దేశాల ప్రతినిధులు ఉన్నారు, 2 కోట్ల మంది ప్రజలు, ఎంటైర్ శాటిలైట్స్ అన్నీ కవర్ చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలో అన్ని న్యూస్ ఛానల్స్ దాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తున్నాయి, వేలాది టీవీ ఛానల్స్ బ్రాడ్కాస్ట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మొసాద్ దాని మీద అటాక్ చేస్తే ఇరాన్ తన F-16, F-35 లాంటి బాంబర్స్తో మిసైల్స్తో అటాక్ చేస్తే అక్కడ చనిపోయేది కేవలం ఇరానియన్ యొక్క ఐఆర్జీసీ ఎక్స్పీడియన్సీ కౌన్సిల్ ఈ లీడర్లు కాదండి, కొన్ని లక్షల మంది చనిపోతారు. ఇది మాస్ మర్డర్ అని చెప్పొచ్చు. తర్వాత హిరోషిమా, నాగసాకిల మీద ఆటం బాంబులు వేసినప్పుడు ఒక చోట 1,10,000 మంది, ఒకసారి 60,000 మంది చనిపోయారు. కానీ నిన్నే ఇక్కడ ఇజ్రాయెల్ అటాక్ చేసుంటే ఆల్మోస్ట్ 10 లక్షల మంది దాకా ప్రజలు చనిపోయే అవకాశం ఉంది ఒక గంట వ్యవధిలో. ఎందుకంటే ఏది జరిగినా అక్కడ తొక్కిసలాట వల్లే కొన్ని లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. అంతటి ప్రొసెషన్ జరిగిందనమాట, మానవ కాంగ్రిగేషన్ జరిగింది.
కాబట్టి ఇది అసలు ఊహ కందని అతిపెద్ద మాస్ మర్డర్ అయిపోయినమాట ఇజ్రాయెల్ చేసి ఉంటే. అందుకనే 100 దేశాల ప్రతినిధులు కూడా అటెండ్ అయి ఉన్నారు. ఆ దేశాలు శత్రు దేశాలు అవుతాయి. తర్వాత ఎంటైర్ బ్రాడ్ లైట్లో కవరేజ్ జరుగుతుంది శాటిలైట్లు వీటి ద్వారా. కాబట్టి ఇజ్రాయెల్ కాటప్ అయిపోద్ది. ఎంత మసాకర్ ఎంత దారుణం చేసిందో బయటపడిపోద్ది. అందుకే ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది అని మనం చెప్పవచ్చు. రెండోది ఏంటంటే ఆల్రెడీ ఐఆర్జీసీ రగిలిపోతుంది. ఇలాంటి మాస్ ప్రొటెస్ట్ మాస్ మూమెంట్ మీద ప్రజల మీద అటాక్ చేస్తే ఇక ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ ఏంటంటే ఆ ప్రాంతాన్నే నాశనం చేసి పడేస్తుంది. అది మొత్తం భయం. అందుకని గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇది ఎలాంటి అటాక్ జరగకూడదని అక్కడ కోరుకోవడం జరిగింది. ఇంకోటి చైనా, రష్యా, ఇండియా, ఈవెన్ పాకిస్తాన్ అన్ని దేశాల ప్రతినిధులు అటెండ్ అయి ఉన్నారు. కాబట్టి ఇజ్రాయెల్ అక్కడ కుదరదు. రెండోది భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా నెతన్యాహుకు చెప్పుండే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇరాన్ మీద అటాక్ చేయొద్దు అని చెప్పే అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మోడీ గారు. ఎందుకంటే ఇండియా మాట మాత్రమే నెతన్యాహు వింటారు. అది 4 రోజుల క్రితం మనకి రూఢి అయిపోయింది కూడా. ఇది ఒకటి. తర్వాత ఇంకొక ఎందుకు అటాక్ చేయలేదు అంటే ఒకటే, ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ కూడా నెతన్యాహుకి చెప్పు ఉంటుంది. ఎందుకు ఇలాంటి సందర్భంలో ఇజ్రాయెల్ నువ్వు అటాక్ చెయ్యకు, ఇది పద్ధతి కాదు అని. ఎందుకంటే ఇరాన్ వెంటనే గల్ఫ్ కంట్రీస్ నాశనం చేసేస్తాయి. కొన్ని వందల మిసైల్ ఒకేసారి ప్రయోగించిన ఆశ్చర్యం లేదు. ఇక అతిపెద్ద విషయం, ఎందుకు ఇజ్రాయెల్ అమెరికాలు ఈ మెసాద్ సిటీ ఖమేనీ ఖననం మీద అటెండ్ ఎందుకు అందరూ ఒక చోట జరిగిన ఎందుకు అటాక్ చేయలేదంటే ఒక్కటే ఒక కారణం అండి. అది ఏంటి అంటే నిన్న ఎంటైర్ 200 కోట్ల మంది ముస్లిమ్స్ దాన్ని చూస్తున్నారు అక్కడ. ఇప్పటికే జియోనిస్ట్ నేషన్ ఇజ్రాయెల్ అంటే పగ, అమెరికా అంటే పగ. ఇప్పుడు నిన్న సున్నీ షియా అనే పగను కూడా మర్చిపోయి ఈవెన్ సౌదీ అరేబియా ప్రతినిధులు కూడా ఈ ఖనన ప్రక్రియకి అటెండ్ అయ్యారు. మరి ఇలాంటి సందర్భంలో ఇజ్రాయెల్ అటాక్ చేస్తే అది ఎంటైర్ ఈవెన్ ఇరాన్తోనే శత్రుత్వం కాదండి, ఎంటైర్ ఆల్మోస్ట్ 57 నుంచి 65 కంట్రీలు ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఒకే ఏకమైపోయి ఇజ్రాయెల్ మీద దండెత్తే అవకాశం ఉంది. అందుకు ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది. ఎందుకంటే ఇది నిన్న సున్నీ షియాలే కాదు, ఈవెన్ పాకిస్తానీలు, ఇరానే కాదు, సౌదీ అరేబియా నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, బహ్రైన్, ఖతార్, ఈ కంట్రీలు, ఈవెన్ ఇండోనేషియా, మలేషియా, ఈవెన్ ఇండియాలో ఉన్న సున్నీ షియాలు కూడా ఈ యొక్క ఖనన ప్రక్రియను వీక్షిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇజ్రాయెల్ అటాక్ చేస్తే కొన్ని లక్షల మంది, ఆల్మోస్ట్ 10 లక్షల వరకు ఇస్లామిక్ ప్రజలు అక్కడ చనిపోతారు. పవిత్రమైన క్షేత్రం మసాద్ సిటీ అనేది మక్కా లాంటి సిటీ అనమాట అది షియాలకి. మరి ఇలాంటి సిటీ మీద ఇలాంటి సందర్భాన్ని ఆసరా చేసుకుని అటాక్ చేస్తే ఇజ్రాయెల్ని ఎవరు ఆపలేరు. కానీ ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా 200 కోట్ల మంది ఏకమయ్యి ఒకేసారి యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. అది 3వ ప్రపంచ యుద్ధం తప్పకుండా అయ్యి ఉండను అనమాట. అందుకే ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది. కాకపోతే ఈ ఖనన ప్రక్రియ అంతా చూస్తుంది, ఎవరు వస్తున్నారో చూస్తుంది, ఇంటెలిజెన్స్ అంతా సమాచారం గ్రహించుకుంటుంది. అందుకే ఇజ్రాయెల్ అటాక్ చేయలేదు. అసలు ఇజ్రాయెల్ అటాక్ చేస్తే ఊహకు అందదు. మానవ వినాశనం అక్కడ జరిగిన మానవ చరిత్రలోనే ఒకే చోట ఒకే సమయంలో 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యి ఉండదు. అందుకనే వార్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇజ్రాయెల్ అటాక్ చేయకపోవడం అనేది ఒక మిస్టరీ, కానీ అటాక్ చేయకపోవడమే చాలా పెద్ద హేతుబద్ధంగా నెతన్యాహు తీసుకున్న పెద్ద నిర్ణయం. అందువల్ల ఇటు మోడీ ఇటు ట్రంప్లు ప్రత్యక్షంగా ఆయనకు వార్నింగ్ ఇచ్చి చెయ్యొద్దు అంటేనే ఆయన అటాక్ మానాడు అనేది మనం చెప్పుకోవచ్చండి.